ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, శరన్నవరాత్రుల సందర్భంగా ఈ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. మరి 12 రాశుల వారు ఈ రోజు అన్నపూర్ణాదేవిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ చవితి, అలాగే పంచమి తిథిద్వయం, వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. మరి ఈరోజు అన్నపూర్ణాదేవికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరం అవుతాయి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం, అలాగే జ్యేష్ఠ నక్షత్రం. ఈ అనురాధ 9:36 వరకునే ఉంది. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. శని శత్రు క్షేత్ర స్థితి కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార నిర్ణయాల విషయంలో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శత్రు భీతి పోతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ప్రయాణాల విషయంలో కూడా చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మేషరాశి వారు అన్నపూర్ణాదేవిని కుంకుమతో అర్చించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా వృషభ రాశి వారు అన్నపూర్ణాదేవిని లిల్లీ పుష్పాలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిపరంగా అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైన అనుకూల మార్పులు పొందలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మిథున రాశి వారు అన్నపూర్ణాదేవిని పారిజాతాలతో పూజించి పటిక బెల్లం, ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన దోషాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం మాత్రం కొనసాగుతుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి ఇబ్బందుల్ని నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కర్కాటక రాశి వారు అన్నపూర్ణాదేవిని గులాబీలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విక్రయాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమాల నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. శత్రువులు బలపడతారు. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైన అనుకూల మార్పులు పొందలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై అన్వేషణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా సింహరాశి వారు అన్నపూర్ణాదేవిని నందివర్ధనాలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. వాహన విక్రయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన అంశాలు వ్యాపారపరంగా ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కన్యారాశి వారు అన్నపూర్ణాదేవిని మందారాలతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా సంతోష వార్తలు వింటారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. బంధుప్రీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా కొనసాగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతలను సంపాదించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనందకర సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా తులారాశి వారు అన్నపూర్ణాదేవిని అక్షింతలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో అలసత్వం పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వేగవంతమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మాత్రం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా వృశ్చిక రాశి వారు అన్నపూర్ణాదేవిని కనకాంబరాలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో అలసత్వం ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. బాధ్యతల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాకులతలు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా ధనుస్సు రాశి వారు అన్నపూర్ణాదేవిని కుంకుమతో అర్చించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారపరమైనటువంటి విజయాల్ని వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నత్తనడక కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. గృహ విషయాలు మాత్రం అనుకూలం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపారపరమైనటువంటి ప్రతికూల మార్పులు కొనసాగుతాయి.
జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపూర్ణం మేలును కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మకర రాశి వారు అన్నపూర్ణాదేవిని బిల్వదళాలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యాలు సంతృప్తిని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు వ్యాపారపరంగా సంతోషాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా కుంభరాశి వారు అన్నపూర్ణాదేవిని గన్నేరు పొలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధి దగ్గరవుతుంది. ఆటంకాలు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఈ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సానుకూల వాతావరణం ఉద్యోగపరంగా కొనసాగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా అనుకూలతని పెంపొందింపచేస్తుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా మీనరాశి వారు అన్నపూర్ణాదేవిని తెల్లచామంతులతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. శనివారము శుద్ధ సవితి, అలాగే సౌభాగ్య యోగంతో ఉన్నటువంటి అనురాధ నక్షత్రం. తిథి వార నక్షత్ర యోగ కరణాలలో 4 అంశాలు శుభప్రదంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా సవితి, అనురాధ, సౌభాగ్యము, శనివారము, విష్టికరణం, అన్నపూర్ణాదేవి అలంకారం. సవితి నాడు గణపతిని మనసులో ధ్యానించి శుభ కార్యక్రమాలు ప్రారంభించాలి. సవితి ఎప్పుడొచ్చినా కూడా గణపతి ధ్యానంతోనే మొదలవ్వాలి. విఘ్న నివారణ జరిగితే మంచి జరుగుతుంది. శనివారము అన్నపూర్ణ అలంకారం, అనురాధ, సౌభాగ్యయోగం, స్త్రీలకి సౌభాగ్యప్రదంగా ఉండే సన్నివేశము. శనిదోష నివారణ జరుగుతుంది. జాతకంలో శనిదోషం ఉన్నవారు ఈ రోజున అన్నపూర్ణ అష్టకం చదువుకున్న, అన్నపూర్ణాదేవిని ధ్యానించిన, అన్నపూర్ణ అలంకారంతో ఉన్నది కాబట్టి అన్నము నైవేద్యం చేస్తే మంచిది అమ్మవారికి. అలాగే ఈశ్వరుడికి అన్నాభిషేకం చేస్తే జ్ఞానప్రదంగా ఉంటుంది. అన్నవస్త్రాలకి లోటు లేనటువంటి స్థితి ఎప్పుడు ఆరోగ్యప్రదంగా ఉండే విధంగా అమ్మవారు కాపాడుతుంది. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. యాదేవీం శక్తి రూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః. శక్తి లేనిదే శివ పరమాత్మ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు అని ఆదిశంకరాచార్యులు గారు అన్నారు. అలాగే మన గృహంలో శక్తితత్వం కనుక ఉన్నట్లయితేనే గృహంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను విజయవంతమైనటువంటి అడుగులు వేయటానికి ఆస్కారం ఉంటుంది. ఆ శక్తితత్వం గృహానికి కావాలి అంటే దేవి నవరాత్రుల్లో ఆ దేవికి సంబంధించినటువంటి ఉపాసన ప్రక్రియలు జరిగి తీరాల్సిందే. ఏ వ్యక్తి అయితే గృహంలో దేవి ఉపాసన ఆచరిస్తాడో ఆ దివ్యవంతమైన శక్తి పుంజాల యొక్క ప్రభావం, ఆ శక్తి స్వరూపిణి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు గృహంలో అద్భుతంగా పనిచేసి
ప్రతి ఒక్కరూ కూడాను ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపదలతో తులతూగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ తల్లిని ఆరాధన చేసిన చేతులే చేతులు. ఆ తల్లిని ఆరాధన చేసేటప్పుడు ప్రతినిత్యం కూడా ఇల్లంతా కూడాను సాంబ్రాణి పొగ తప్పనిసరిగా వెలిగించండి. ప్రతి ఒక్క గదిలో కూడాను చూపించండి. ఎటువంటి రుగ్మతలు లేకుండా ఆ యొక్క దేవీ మహత్యరీత్యా మీ గృహంలో అందరూ కూడాను ఆరోగ్యప్రదులై జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే రోగానశేషాన పహంసితుష్టాం పృష్ఠాతు కామాన్ సకలానభీష్టాన్ అని చెప్పేసి శాస్త్రం. రోగాల్ని పటాపంచలు చేసేటువంటి దివ్యవంతమైన శక్తితత్వం ఆ జగన్మాతకే ఉన్నది. కాబట్టి తల్లిలా లాలిస్తుంది, తండ్రిలా పోషిస్తుంది, గురువుగా తల్లి మార్గహేతు అవుతుంది. అందుచేత దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా త్రికరణ శుద్ధితో ఆ తల్లిని ఆరాధన చేసి సఫలీకృతం కావాలి. మీ గృహంలో గనక సభ్యుల మధ్య శాంతి సౌఖ్యాలు లోపిస్తున్నాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు వీటి నివారణార్థం కోసం కూడా రాజరాజేశ్వరి దేవికి నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని నివేదనగా సమర్పించి ఆ ప్రసాదాన్ని సుమంగళి స్త్రీలకు పంచిపెట్టినట్లయితే మీ కుటుంబంలోని వారంతా కూడాను శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతారు సుమా అని చెప్పేసి శాస్త్రం. చదువు బాగా చదువుతున్నప్పటికీ చదివింది పరీక్ష వేళటికి గుర్తుకు రాక విద్యలో రాణింపు చేయలేకపోతున్నటువంటి విద్యార్థులు కనుక మీ గృహంలో కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా ఆ పిల్లవాడి పేరు చదివి ఆ పిల్లవాడి పేరుతో ఆ దేవికి తెల్లటి పుష్పాల మాలను సమర్పించి సద్దన్నం అంటే అమ్మవారికి ప్రీతివంతమైనటువంటి నైవేద్యంగా పులిహోర, పెరుగు, అన్నం కలిపినటువంటి నైవేద్యం ఆ తల్లికి సమర్పించి ఆ నైవేద్యాన్ని గనక విద్యార్థి గనక స్వీకరించినట్లయితే తప్పనిసరిగా చదువులో రాణింపు రావటానికి అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు సహకరిస్తాయి సుమా అని చెప్పేసి శాస్త్రం. సంస్కారవంతమైనటువంటి విద్యకు నాంది పలికేది ఆ తల్లే. జగన్మాత పూజ సర్వ విధములైనటువంటి అదృష్టకర ప్రభావాల్ని ప్రసరింపచేస్తుంది మీ గృహానికి. ఆ దివ్యవంతమైన శక్తి పుంజాల ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి దోషాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తుంది. అందుకనే ఆ చక్కని తల్లి పూజా తత్వంలో నిష్టగా ఈ 9 రోజుల పాటు కూడాను ఆరాధన చేసి ఆ ఆరాధన చేసినటువంటి కుంకాన్ని ప్రతి ఒక్కరూ కూడా గృహంలో గనక నిత్యం గనక నుదుట అలంకరింప చేసుకున్నట్లయితే అనుక్షణం కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడి రక్షిస్తుంది. దిష్టి దోషం, ప్రతి చిన్న విషయానికి భయోత్పాతం, ఇలాంటివి సంభవిస్తున్న చిన్నపిల్లలకు కూడా దేవీ ఉపాసన కుంకుమ ధారణ సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పూజా మందిరంలో కుంకుమతో హ్రీం అని చెప్పేసి కనుక వ్రాసినట్లయితే దేదీప్యవంతమైనటువంటి గుణగణాలతో అందరూ కూడాను విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. ప్రతినిత్యం మీరు ఆచరించేటువంటి పూజా కార్యక్రమంలో వెలిగించినటువంటి హారతి కర్పూరం అమ్మవారికి చూపించిన పిదప ప్రతి ఒక్క గదిలోనూ కూడా ఆ హారతి కర్పూరాన్ని అలా చూపించి మరలా
పూజా మందిరంలోని అమ్మవారి దగ్గరకు తీసుకురండి. అలా కనుక చేసినట్లయితే దివ్యవంతమైన కంటికి కనిపించని దివ్యశక్తుల పరంపర మీ గృహంలో విరాజిల్లుతుంది సుమా. ఈ నవరాత్రుల సందర్భంగా ఏదో ఒక రోజున మీ గృహము యొక్క సింహద్వారం పై భాగాన గోడపై త్రిశూలపు గుర్తు కుంకుమతో గనక వేసినట్లయితే మీ ఇంటిలోనికి దుష్ట రాక్షసుల యొక్క శక్తులు ప్రవేశించవు. అనుకూల శక్తులు మీ గృహంలో సర్వసంపదల్ని ప్రసాదిస్తాయి. ప్రతికూల శక్తులన్నీ కూడాను తొలగిపోవటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. మరికొన్ని శక్తి వాస్తుకు సంబంధించిన ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పార్వతీదేవి యొక్క కోరిక తీరడం అనేటటువంటి దానికి హద్దులేనటువంటి క్షేత్రం మధురై. ఎందుచేత అంటే అసలు ఎక్కడ ఎప్పుడు ఏ పెళ్లిలోనూ జరగనంత వైభవం అంతా మీనాక్షి కళ్యాణంలో కనపడాలి అని కోరుకుంది. మీనాక్షి పరదేవతకి తల్లి కాంచనమాల. ఆవిడ కోరిక ప్రకారమే మలయధ్వజ పాండ్యన్ అన్ని వంటలు చేయించాడు. అసలు నిజంగా మీనాక్షి కళ్యాణానికి వచ్చిన గణాల సంఖ్యలు చదువుతుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఏడు ఇంతమందికి ఎలా వండారని. విచిత్రం ఏమిటంటే రాత్రి 10 వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ తిన్నారు. తినేసిన తరువాత శంకరుడికి అత్తగారు కదా కాంచనమాల, చిన్న అతిశయం వచ్చింది ఆవిడికి. అతిశయం వచ్చి, శంకరుడు చాలా గొప్పవాడు, ఆయన లాంటి వాడు మీకు అల్లుడయ్యాడని కదా అందరూ అంటున్నారు, శంకర మేము గొప్పవాళ్ళమే అని అనిపించుకోవాలని తిన్నగా అల్లుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. మధ్యలో ఇంకెవరి దగ్గరికి కాదు, అల్లుడి దగ్గరికే వెళ్ళింది. వెళ్ళి, శంకర మాదొక చిన్న సమస్య మీరు తీర్చాలంది. ఏం అత్తయ్య గారు ఏమి సమస్య అన్నాడు. ఏమీ లేదు, పర్వత శిఖరాలంత వంటలు వండించాం, ఏదో నీ తరపున చాలామంది వస్తారంటే ఏదో వంటలు చేయిద్దామని. నీ తరపున చాలామంది వచ్చి భోజనాలు చేశారు, కానీ పర్వత శిఖరాలంతంత అన్నరాసులు మిగిలిపోయాయి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం పిలుస్తారా, అన్నం తినేస్తారు అంది. అంటే చిన్న ఎత్తి పొడుపు, నీకన్నా బాగా చేశాం పెళ్లి, చూసావా నీ గణాలు ఇంతమంది వచ్చినా మేము అన్నం పెట్టగా ఇంకా అంత అన్నం మిగిలింది, అంటే మేము ఎంత బాగా చేశామో గమనించుకో అని చెప్దామని. శంకరుడు అన్నాడు, అత్తయ్య గారు మీ సమస్య అన్నం ఉండిపోయిందనా, అనవసరంగా పదార్థం పాడైపోతుంది తెల్లవారేటప్పటికన్నా బెంగ పెట్టుకుంటున్నారు అన్నాడు. అవును అందావిడ. ఓ బెంగ పెట్టుకోకండి, నేను నిజంగా నా వాళ్ళనందరినీ తీసుకొస్తే మీరు అన్నం పెట్టలేరని నేను తేలేదు. ఒక్కడిని పిలుస్తాను, వాడికి పెట్టండి, తక్కువైతే మీరు వండి పెడతారా అన్నాడు. ఆవిడ విలాసంగా నవ్వి, ఇంతమంది తినందోడు తింటాడా అని, అలాగే వండుతానులే అని. గుండోదరుడని శంకరుడికి అంగరక్షకుడు, ఆ గుండోదరుణ్ణి పిలిచాడు. రే చాలా అన్నం ఉందిట్రా భోజనం చెయ్యి అన్నాడు. ఆయన వెళ్ళి తినేశాడు. తినేసి చాలా ఆకలిస్తోంది కాంచనమాల, అన్నం అన్నం అన్నాడు. వండి పెడతానంది కదా మరి, ఆ వంటింట్లో నుంచి వండుతూనే ఉంది, పెడుతూనే ఉంది, నా ఆకలి తీరలేదు అంటూనే ఉన్నాడు. అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకుని వచ్చి శంకరుడి కాళ్ళ మీద పడింది. అల్లుడు గారు, నేను ఏదో అక్కర్లేని అతిశయానికి పోయి మీ దగ్గర అన్నాను, అందరూ వద్దులేండి ఒక్కడిని పంపిస్తానన్నారు, ఆ గుండోదరుడే ఇలా తింటే మీరు నిజంగా తలుచుకుని అలాంటి వాళ్ళని అందరినీ పంపిస్తే మా బ్రతికి ఏమైపోవాలి, మేము బయటపడిపోకుండా ఉండడానికి కోసమని కొంచెం జాగ్రత్తగా తినేవాళ్ళని తీసుకొచ్చారని మాకు అర్థమైంది. ఇప్పుడు అర్ధాకలిగా పెళ్లిపీటల మించి మలయధ్వజ పాండ్యన్ కాంచనమాల ఒకడికి అన్నం పెట్టలేక పంపించేశారన్న అపకీర్తి మాకు రాకుండా మీరే కాపాడండి అంది. వెంటనే మీనాక్షకరు అన్నపూర్ణకరా, మరి ఈ పెళ్లి కూతురుగా పిలిస్తే బాగుండదని కాశీ అన్నపూర్ణ అన్నాడు. అనేటప్పటికీ ఆవిడ వచ్చింది. ఒక పెద్ద అన్నపాత్రలోంచి 5 రంధ్రాలలోంచి అన్న పదార్థములన్నీ అలా పడిపోతూనే ఉన్నాయి. ఇంకా ఆవిడొచ్చి అనుగ్రహించేటప్పటికి ఈ గుండోదరుడు అవన్నీ పట్టుకు తినేశాడు. శుభ్రంగా పాయసం తాగేశాడు, నెయ్యి తాగేశాడు, పాలు తాగేశాడు, పెరుగు తాగేశాడు, అన్నీ తాగేశాడు. అయిపోయింది. అన్నపూర్ణ, వాడి ఆకలి తీరింది, నువ్వు కాశీపట్టణానికి వెళ్ళిపోవాలి. అన్నపూర్ణం వెళ్ళిపోయింది. కొత్త సమస్య వచ్చింది.
హే భగవన్, ఇంత నెయ్యి తాగేశాను, ఇన్ని నీతి పదార్థాలు తినేశాను, దాహం దాహం అన్నాడు. తాగి ఎక్కడ కనపడితే అక్కడ అన్నాడు. క్షణాల్లో మధురైలో నూతులు, చెరువులు, సరోవరాలు అన్నీ తాగేశాడు. చుక్క నీరు లేదు, నాలిక పిడచకట్టుకుపోతోంది. ఎలాగన్నాడు చూశారా? పెళ్ళిలా నవదంపతుల యొక్క జీవితం బాగుండడానికి చెయ్యాలి, కానీ అతి ఆడంబరాలకి పోయి పెళ్లి భోజనం అంటే అర్థం లేకుండా 60-70 ఆదరవులతో వండి వడ్డించిన చోట్ల అహంకార పరిత్యాగాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఎలా ఉండాలో భోజనం అలా ఉండాలి. చూసారా అత్తగారు ఎంత సమస్య వచ్చిందో? నీళ్ళు ఇవ్వగలరా మధురైలో అన్నాడు. ఇంకేమిస్తాను నీళ్ళు, అది నువ్వే పుణ్యం కట్టుకోంది ఆవిడ. వెంటనే ఆయన జటాజూటంలో గంగమ్మని పిలిచి గంగా ప్రవహించన్నాడు. అని జటాజూటం ఇలా ఉంచాడు. ఆ జటాజూటంలోంచి గంగానది మధురై క్షేత్రంలో పడి అపారమైన వేగంతో నురగలు కక్కుకుంటూ కెరటాలతో ప్రవహించింది. అంత వేగంగా ప్రవహించింది కాబట్టి శంకరుడి జటాజూటంలోంచి పుట్టింది కాబట్టి వైఘై అన్నది పేరు. ఇప్పటికీ వైఘై నుంచి పక్కన పెరుమాళ్ దేవాలయం అంటారు, సుందర పెరుమాళ్. అంత అందంగా ఉంటాడు నిజంగా. అక్కడ ఒక విశేషం ఉంది. ఆ దేవాలయం వెనకాతలో చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ మీద మన పూర్వీకుల పాపం పోవాలని సంకల్పం చేసి ఎక్కినా సరే పాపాలు పోతాయంట. అంత అందంగా ఉంటాడు సుందర పెరుమాళ్ దేవాలయం అని. అంత గొప్ప ఆలయం అళఘర్ పెరుమాళ్ అంటుంటారు, పరమసుందరుడైనటువంటి విష్ణు భగవానుడు అని. చిత్రం ఏమిటంటే అక్కడ ఆ వైఘై నదీ ప్రవాహం యొక్క వైభవం ఏమిటో అక్కడ చూడాలి. అక్కడ కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న బ్రిడ్జి ఒకటి ఉంటుంది. నేను కేవలం ఆ వైఘై ప్రవాహం చూడడానికి అటువైపుకి వెళ్ళాను. అక్కడ కొన్ని వందల మంది దాని మించి నదిలో దూకుతుంటారు, దూకి స్నానాలు చేస్తూ ఉంటారు. నిజంగా ఆ తుంపర్లు, ఆ నది, ఆ ప్రవాహం, ఆ అద్భుతం చూసి తీరాలి. అక్కడ ఆ అళఘర్ పెరుమాళ్ దేవాలయానికి వెళ్తున్నప్పుడు వైఘై ప్రవాహం బాగా కనపడుతుంది మనకి. కాబట్టి పరమశివుడి యొక్క అనుగ్రహం చేతనే ఆయన జటాజూటంలో ఉన్నటువంటి గంగానదియే వైఘై, వేగవతి, గంగా అన్న పేర్లతో మధురై క్షేత్రంలో ప్రవహించి నదిగా మారింది. గుండోదరుడు కడుపు నిండా కావలసినన్ని నీళ్లు తాగి దాహం తీర్చుకొని కైలాస పర్వతం మీదకి ఎడుతుంటే శంకరుడు పెళ్ళిళ్లల్లో అక్కర్లేని ఆర్భాటాలు ఎంత ప్రమాదాలు తీసుకొస్తాయో చూపించిన వాడవో కనుక ఇక పైన నా అంగరక్షక గణానికి అంతటికీ కూడా నిన్ను అధిపతిగా చేస్తున్నాను అని అధిపతిని చేసినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. అంతేకాదు, సామాన్యమైనటువంటి ఆడపిల్లకి ఎటువంటి కోరికలు ఉంటాయో మీనాక్షి పరదేవత కూడా పుట్టింటి మీద అంత ప్రేమ చూపించినటువంటి క్షేత్రం మధురై. ఎందుకో తెలుసా? కొంతకాలం తర్వాత మలయధ్వజ పాండ్యన్ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత మలయధ్వజ పాండ్యన్ యొక్క భార్య కాంచనమాల మాత్రమే బ్రతికుంది. ఆ రోజులలో ఆమె వృద్ధురాలైపోయింది. ఒకానొక సందర్భంలో గౌతమ మహర్షి వచ్చారు. గౌతమ మహర్షి వచ్చి ఆమెకి వేదాంత బోధ చేశారు. ఆమెకి ఎందుకో అదంతా విన్న తరువాత ఒక కోరిక పుట్టింది. 7 సముద్రములు కలిసి ఒక సరోవరమైతే ఆ సరోవరంలో తాను స్నానం చెయ్యాలి. ఇంత శక్తివంతుడైనటువంటి అల్లుడు, ఇంత శక్తివంతురాలైన కూతురు ఉండగా నాకు లోటు ఏమిటని వెళ్ళి కూతురుని అడిగింది. కూతురండి, మీ అల్లుడు గారికి నదులు, వ్యవహారాలు అన్నీ ఆటపట్టు, గంగే ఆయన జటాజూటంలో ఉంటుంది, ఆయనకి చెప్తానమ్మా, నీ కోరిక తప్పకుండా తీరుస్తారంది. కూతురుగా వచ్చినందుకు సామాన్యమైన ఆడపిల్ల ఎలా అమ్మ కోరిక తీరుస్తుందో అలా అమ్మ కోరిక తీర్చినటువంటి క్షేత్రం మధురై. అందుకే ఇప్పటికీ మధురైకి ఒక విశేషమైన పేరుంది, కన్యనాడు అని పిలుస్తారు. ఎందుకంటే కన్యకామడిగా ఉన్నటువంటి మీనాక్షి చేత పరిపాలింపబడిన క్షేత్రం కాబట్టి కన్యనాడు అని పేరు ఆ క్షేత్రానికి. వెళ్ళి శంకరుడితో చెప్పింది, మా అమ్మకి కోరికుంది, 7 సముద్రములు కలిసి సరోవరమైతే అందులో స్నానం చెయ్యాలని కోరుకుంటోంది, మీరు మా అమ్మని అనుగ్రహించండి అంది. అల్లుడు అత్తమామల పట్ల ఎంత గౌరవంతో ఉండాలో, ఎంత ప్రేమ చూపించాలో నిరూపించి చూపించాడు శంకరుడు. అందుకని ఆయన ఏం చేశాడంటే 7 సముద్రములను పిలిచి మీరు ఇక్కడ ఒక సరోవరంగా మారండి అన్నాడు. అంటే 7 సముద్రములు సరోవరమయ్యాయి. సప్తసాగర సరోవరం అని పిలుస్తారు ఇప్పటికీ ఆ సరోవరాన్ని. ఆ సరోవరంలో స్నానానికి వెళ్ళింది కాంచనమాల.
తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత భోరున ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అడిగితే స్త్రీ పుణ్యతీర్థంలో స్నానం చెయ్యాలి అంటే భర్త చెయ్యి పట్టుకుని మునగాలి. అది వైదికమైన విధానం. భర్త ఏ కారణం చేతనైనా అలా స్నానం చెయ్యడానికి అవకాశం ఇవ్వకపోతే, అంటే ఆయన రాకపోతే, లేదా ఆయన అసలు శరీరంతో లేకపోతే, అప్పుడు కడుపున పుట్టినటువంటి కొడుకు చెయ్యి పట్టుకుని మునగాలి. కొడుకు రాక భర్త రాక ఇద్దరూ రాకపోతే ఒక ఆవు దూడని చూసుకొని దాని తోక పట్టుకుని మునగాలి తీర్థంలో. కాబట్టి నాకు కొడుకులు లేరు, భర్త గారు శరీరం విడిచిపెట్టేశారు, నేను ఒక ఆవు దూడ తోక పట్టుకుని సప్తసాగర సరోవరంలో మునుగుతాను, కాబట్టి ఒక్క ఆవు దూడని తెప్పించమ్మా అంది కూతురు వంక చూసి. మీనాక్షి పరదేవత అలవోకగా సుందరేశ్వరుడి వంక చూసింది. సుందరేశ్వరుడు అన్నాడు, అత్తయ్య గారు మీరు స్నానం చేయడానికి ఆవు దూడెందుకు, మామయ్య గారినే పిలిపిస్తాను స్వర్గలోకం నుంచని ఆజ్ఞాపించి స్వర్గలోకం నుంచి మలయధ్వజ పాండ్యన్ని మళ్ళీ మధురై క్షేత్రానికి దింపిన క్షేత్రం మధురై. మళ్ళీ సశరీరుడై మలయధ్వజ పాండ్యన్ కిందకు వచ్చాడు. అప్పుడు మళ్ళీ సువాసిని శోభతో ఆ కాంచనమాల భర్త చెయ్యి పట్టుకుని సప్తసాగర సరోవరంలో మునిగి పైకి లేచింది. లేచిన తరువాత ఆమె ఇక పైన భర్త లేకుండా భూమి మీద ఉండడానికి నాకు ఇష్టం లేదు అని తన కోరిక విలిబుచ్చితే పరమశివుడు దివ్యమైనటువంటి పల్లకీలో ఆ దంపతులిద్దరినీ కూడా కైలాస పర్వతానికి తన ఆవాసానికి పంపించాడు. అత్తమామల పట్ల అంత గౌరవం చూపించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎన్నో రకాలుగా ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. అటువంటి మధురై క్షేత్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవతా స్వరూపం మీనాక్షి పరదేవత. शृङ्गाग्रमध्यस्थायै नमो नमः। ॐ हिमाचलमहावंशपावनायै नमो नमः। ॐ शङ्करार्धाङ्गसौन्दर्यशरीरायै नमो नमः। ॐ लसन्मरकतस्वच्छविग्रहायै नमो नमः। ॐ महातिशयसौन्दर्यलावण्यायै नमो नमः। ॐ शशाङ्कशेखरप्राणवल्लभायै नमो नमः। ॐ सदा पञ्चदशात्मैक्यस्वरूपायै नमो नमः। ॐ वज्रमाणिक्यकटककिरीटायै नमो नमः। ॐ कस्तूरीतिलकोल्लासनिटलायै नमो नमः। ॐ भस्मरेखाङ्कितलसन्मस्तकायै नमो नमः। ॐ विकचाम्बोरुहदललोचनायै नमो नमः। ॐ शरच्चाम्पेयपुष्पाभनासिकायै नमो नमः। ॐ लसत्कनकताटङ्कयुगलायै नमो नमः। ॐ मणिदर्पणसङ्कासकपोलायै नमो नमः। ॐ ताम्बूलपूरितस्मेरवदनायै नमो नमः। ॐ सुपक्वदाडिमीबीजरदनायै नमो नमः। ॐ कम्बुपूगसमच्छायकन्धरायै नमो नमः। ॐ स्थूलमुक्ताफलोदारसुहारायै नमो नमः। ॐ गिरीशबद्धमाङ्गल्यमङ्गलायै नमो नमः। ॐ पद्मपाशाङ्कुशलसत्कराब्जायै नमो नमः। ॐ पद्मकैरवमन्दारसुमालिन्यै नमो नमः।
ॐ सुवर्णकुम्भयुग्माभसुकुचायै नमो नमः। ॐ रमणीयचतुर्बाहुसंयुक्तायै नमो नमः। ॐ कनकाङ्गदकेयूरभूषितायै नमो नमः। ॐ बृहत्सौवर्णसौन्दर्यवसनायै नमो नमः। ॐ बृहन्नितम्बविलसज्जघनायै नमो नमः। ॐ सौभाग्यजातशृङ्गारमध्यमायै नमो नमः। ॐ दिव्यभूषणसन्दोहरञ्जितायै नमो नमः। ॐ पारिजातगुणाधिक्यपदाब्जायै नमो नमः। ॐ सुपद्मरागसङ्कासचरणायै नमो नमः। ॐ कामकोटिमहापद्मपीठस्थायै नमो नमः। ॐ श्रीकण्ठनेत्रकुमुदचन्द्रिकायै नमो नमः। ॐ सचामलरमावाणीराजितायै नमो नमः। ॐ भक्तरक्षणदाक्षिण्यकटाक्षायै नमो नमः। ॐ भूतेशालिङ्गनोद्भूतपुलकाङ्ग्यै नमो नमः। ॐ अनङ्गजनकापाङ्गवीक्षणायै नमो नमः। ॐ ब्रह्मोपेन्द्रशिरोरत्नरञ्जितायै नमो नमः। ॐ सचीमुख्यमरवधूसेवितायै नमो नमः। ॐ लीलाकल्पितब्रह्माण्डमण्डलायै नमो नमः। ॐ अमृतादिमहाशक्तिसंवृतायै नमो नमः। ॐ एकातपत्रसाम्राज्यदायिकायै नमो नमः। ॐ सनकादिसमाराध्यपादुकायै नमो नमः। ॐ देवर्षिभिस्तूयमानात्मवैभवायै नमो नमः। ॐ कलशोद्भवदुर्वासपूजितायै नमो नमः। पूजा सेतमूरारम्मा। पूजा सेतमूरारम्मा। पूजा सेतमूरारम्मा। ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ. ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ. శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ. పూజా సేతమూరారే రాజీవనేత్రులార. పూజా సేతమూరారే రాజీవనేత్రులార. జాజి పూల పూజ రోజు మా లక్ష్మీదేవికి. జాజి పూల పూజ రోజు మా లక్ష్మీదేవికి. పూజ సేతమూరారమ్మ. ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ. శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ. హెచ్చైన నిత్యమల్లెలు ఎర్రాని బొగడా పువ్వులు. హెచ్చైన నిత్యమల్లెలు ఎర్రాని బొగడా పువ్వులు. పచ్చాని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి. పచ్చాని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి. పూజ సేతమూరారమ్మ. ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ. శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ. బంతి చామంతి పూలు బంగారు పూల
మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ నందివర్ధనములు నాగమల్లెలు మంచి నందివర్ధనములు నాగమల్లెలు మంచి మందార కుసుమ పువ్వులు ముందు మహాలక్ష్మీదేవికి మందార కుసుమ పువ్వులు ముందు మహాలక్ష్మీదేవికి పూజ సేతమూరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ దేవా కాంచనములు తావి గులాబీలు దేవా కాంచనములు తావి గులాబీలు తావి కలిగిన పూజ రోజు మహాలక్ష్మీదేవికి తావి కలిగిన పూజ రోజు మహాలక్ష్మీదేవికి పూజ సేతమూరారమ్మ ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే కలకాలము మమ్ము కరుణించరావే మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే కలకాలము మమ్ము కరుణించరావే మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే కమల సంజాత నీవు కమలవు నీవైతేను కమలనాభదేవివైన అమలవు నీవు కమల సంజాత నీవు కమలవు నీవైతేను కమలనాభదేవివైన అమలవు నీవు ఆమని విమలపురము కమల నయనవు నీవు ఆమని విమలపురము కమల నయనవు నీవు కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లిలత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం
బంగారు నీరాజనం